358 ప్రశ్న అండి. 358. ప్రశ్న ఏంటంటే, సాతాను పాతాళం నుండి ఆకాశంలోకి వెళ్ళినప్పుడు భూమి మీద ఉన్న ఆదాము మరియు అవ్వలను ఎలా మోసం చేశాడు? ఆకాశం నుండి భూమి మీదకి వచ్చి మోసం చేశాడా? వివరించండి. పాలపోలు చంద్రశేఖర్. పాలపోలు చంద్రశేఖర్ గారు. వయసు రాయలేదు, ఊరు రాయలేదు. అవును, బైబిల్ రాస్తుంది. ఇప్పుడు మానవుణ్ణి సాతానుడు మోసగించాడు. ఏ రూపంలో? ఘటసర్ప రూపంలో. ఘటసర్పానికి ఎన్ని పేర్లు? 3 పేర్లు. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 8-9 వచనాలు. ఆ గడ సర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి గాని గెలవలేకపోయిరి గనుక పరలోకమందు వారికి స్థలము లేకపోయాను. కాగా సర్వలోకమును మోసపుచుచు అపవాదనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాగడ్డ సర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను. దాని దూతలు దానితో కూడా పడద్రోయబడి. కాబట్టి ఈ యొక్క ఘటసర్పము దానికి ముందు ఎవడు పడుతున్నాం? చతుర్ముఖి. 4 ముఖాలుడు. ఎన్ని ముఖాలు? 4 ముఖాలు. మొదటి ముఖము ఎద్దు ముఖము, మనిషి ముఖము, సింహముఖము, గరుడ పక్షము. చతుర్ముఖి. అదే హిందువులు ఇతన్నే బ్రహ్మ అంటారు. ఏమంటారు? బ్రహ్మ అంటారు. ఇతడు దేవుని సన్నిధిలో చాలా ఉన్నతమైన పోస్టులో దేవుడు పెట్టాడు. అది నిలబెట్టుకోలేకపోయాడు. కారణం అంటే అతనిలోకి పాపం అనేవాడు ప్రవేశించాడు. చెప్పాం. మొత్తం వీడియోలన్నీ చూడాలి. వీళ్ళు నా వీడియోలు చూడాలంటే నా ఛానల్ కొట్టాలి. నా ఛానల్ ఏంటి? ద బైబిల్ హిస్టారికల్ మ్యూజియం. ద బైబిల్ హిస్టారికల్. ఇలాంటి జాగ్రత్తగా ఫస్ట్ నుంచి అంటే కింద నుంచి చూసుకుంటూ వెళ్ళాలి. ఏదేం తోడ దగ్గర నుంచి వెళ్ళాలి. మధ్యలో ఉంటుంది. ఇప్పుడు వాటికి నెంబర్లు పెట్టమంటున్నారు, పెడతాం. ఇప్పుడు తయారు చేస్తాం, నెంబర్లు తయారు చేస్తున్నాం, చెప్పేస్తాం. ఏం చేస్తాం? చెప్పేస్తారు. కాబట్టి ఇక్కడ వాక్యం చెప్తుంది, సాతానికి 3 పేర్లు. ఆది ఘట సర్పము, సాతానుడు, అపవాది. వీడు భూమి మీద పడ్డాడు. ఎక్కడి నుంచి? పరలోకంలో యుద్ధం చేసి ఓడిపోతే భూమి మీద తోసాడా? అతనితో పాటు వాడు దూతలను కూడా పడద్రోయబడ్డాడు. అప్పుడు దేవుడు ఆ భూమిని నీళ్లతో నింపేశాడు. జాగ్రత్తగా వినలేస్తున్నాం. ఎవరు? పాలపోలు చంద్రశేఖర్. జాగ్రత్త వినాలి. అతనితో పాటు ఈ డౌట్ ఎవరికుందో వాళ్ళు వినాలి. ఎప్పుడు తోసాడు ఎక్కడ ఉంది? ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం. 12వ అధ్యాయము 9 నుంచి 7 నుంచి 9 వచనాలు చదువుకోవాలి. వాళ్ళు చదువుకుంటారు. 9వ వచనంలో ఏముంది? ప్రకటన గ్రంథం 12:9. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదనియు సాతానునియు పేరు గల ఆది సర్పమైన మహాగడ సర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడిందా లేదా? ఉంది. ఈ భూమిని దేవుడు చేశాడు, నీళ్ళతో నింపేశాడు. ఈ భూమిని నీళ్లతో నింపక ముందు ఈ పడిపోయినటువంటి ఈ యొక్క సాతాను అపవాది తన పార్టీ వాళ్ళని చూసుకొని పాతాళలోకానికి వెళ్ళాడు. అక్కడ చూడు, ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 9 చివరిలో అతని దూతలు అతనితో కూడా పడదోయబడి లేదు. అవును, ప్రకటన గ్రంథం 12:9. ఆ దూతలని దేవుడు భూమి లోపలికి పాతాళంలోకి పంపించేశాడు. 2 పేతురు 2వ అధ్యాయం 4వ వచనం. 2 పేతురు 2వ అధ్యాయం 4వ వచనం. దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళలోకమందలి కటిక చీకటి గల బెలములను త్రోసి తీర్పునకు కావలు ఉంచబొట్టుకు వారిని అప్పగించాడు. అప్పగించినప్పుడు ఇంకా భూమి మీద ఎవరు ఉండిపోయారు? సాతానుడు. అతనిలో ఉన్న పాప పురుషుడు, వాడు పాపానికి మూల పురుషుడు. వాడి వల్లే ఇక కెరూబు చనిపోయాడు. 4 ముఖాలుడు సర్వనాశనం అయిపోయాడు. ఆడు వల్ల దేవలోకంలో 3 దేవతలు సర్వనాశనం అయ్యారు. ఇప్పుడు ఎప్పుడైతే
పాతాళలోకం తోసాడో ఎవరిని? దూతలు. అప్పుడు ఈ యొక్క గడసర్పము అంటే సాతానుడు వాళ్ళని చూడడానికి పాతాళంలోకి వెళ్ళాడు. దేవుడు కనిపెడుతున్నాడు పైనుంచి. ఎప్పుడితో వాడు వెళ్ళడం చూశాడో అప్పుడు ఈ భూమిని నీటితో నింపేశాడు. జాగ్రత్తగా వినాలి, ఇవన్నీ చెప్పాం. పాడిందా పాటరా పాస్పాల్ దాసరని ఇక మనకి ఇది పుట్టిన పిండి అయిపోయి చెప్పేతను. ఎక్కడుందా మాట? యెహెజ్కేలు 31:15. యెహెజ్కేలు 31:15. యెహెజ్కేలు 31:15 ప్రభువైన యెహోవా సెలవిచ్చింది ఏమనగా అతడు పాతాళలోమునికి పోయిన దినమున. ఆగక్కడ ఎవరు వెళ్ళారు పాతాళలోకానికి? అతడు అంటే ఎవడు? సాతాను. ఈడే. అంతకుముందు ఎవరిని పెట్టాడు దేవుడు పాతాళలోకంలో? దేవతలు. ఎక్కడుంది? 2 పేతురు 2:4 పేతురు చెప్తున్నాడు పాతాళం. దాని తర్వాత ఎవరు వెళ్ళారు? సాతాను వెళ్ళాడు. ఆడికి ఎన్ని పేర్లు? అపవాది, సాతాను, సాతాను, ఆది మహాగడ సర్పం. అంతకుముందు కెరూబు 4 ముఖాలోడు. ఎన్ని ముఖాలోడు? 4 ముఖాలు. అదే హిందువులు వాడిని బ్రహ్మ అంటారు. మొత్తం 4 పేర్లు అడిగి. ఆ 4 పేరు గలవారులో ఎవడుంటాడు? పాప పురుషుడు. వాడు మాత్రం వదలలేండి. ఇప్పుడు అంతే. ఎవరున్నారు? పాప పురుషుడు. అతడు పాతాళలోకంలోకి పోయిన దినమున యెహెజ్కేలు 31:15 ప్రభువైన యెహోవా సెలవిచ్చింది ఏమనగా అతడు పాతాళంలోనికి పోయిన దినమున నేను అంగలార్పు కలుగజేసేదని అగాధ జలములు అతనికి అప్పజేసేదని అనేక జలములను ఆపి అతన్ని బట్టి నేను వాడి ప్రవాహమును బంధించితిని. అప్పుడు దేవుడు భూమిని చేసి ఈ భూమి మీద తోసేసి నీటితో నింపేశాడు. నీటితో భూమిని నింపేటప్పటికి ముక్కోడి దేవతలు, ఈ యొక్క బాహపురుషుడు, ఈ సాతాను ఎక్కడున్నారు? భూమి లోపల ఉన్నారు. అది పాతాళలోకం. అప్పుడు దేవుడు ఈ యొక్క భూమిని నీటితో నింపేసి ఈ భూమి మీదకి నీటిని తెచ్చేసాడు. ఏం తెచ్చాడు? నీటిని తెచ్చి. యెహెజ్కేలు 31:15 ప్రకారం ఎప్పుడు దేవుడు చేశాడంటే ఈ నీటి మీద సంచారం చేయడం మొదలెట్టాడు. అప్పుడు ఆదికాండం 1:2 ఆదికాండం 1:2 భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. ఆ మాట ఎక్కడది? ఆదికాండం 1:2 మాట ఎక్కడది? భూమి నీళ్లతో నింపబడిన తర్వాత, అంటే భూమి మీదకి ఏమి వచ్చింది? నీరు వస్తుంది. నీటి లోపల ఎవరున్నారు? సాతాను. భూమి ఉంది. భూమి లోపల ఎవరున్నారు అంటే సాతాను తన యొక్క దూతలు అనుచరులు ఉన్నారు. ఇప్పుడు దేవుడు నీళ్ల మీద ఓవరింగ్ అంటే సంచారము చేయుచున్నాడు. ఆ నీళ్ల మీద ఏముంది? చీకటి. నీళ్ల మీద చీకటి. ఎంత నీరు? ఇప్పుడు సప్త సముద్రాలు, ఆకాశం పైనున్న జలములు. ఆకాశం పైనున్న జలములారా అంటాడు చూసా. ఎక్కడ? కీర్తన 147లో 147 148. ఆకాశము పైనున్న జలములారా 140. 147 కీర్తన 148 కీర్తన 148 కీర్తన 148 4 అది పరమాకాశములారా ఆకాశం పైన ఉన్న జలములారా. అంటే ఈ చూసే ఆకాశం పైన ఏముంది? జలములు ఉన్నాయి, నీరు. అందుకే నీలాకాశము. ఎన్నో రోజుని ఆకాశాన్ని చేశాడు. రెండో రోజు ఆదికాండము 6:6-7-8 ఆదికాండం 1:6-7 మరియు దేవుడు జలముల మధ్య ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచుగాకని పలికెను. దేవుడు ఆ విశాలము చేసే విశాలము క్రింది జలములను విశాలం మీది జలములను వేరుపరచగా ఆ ప్రకారము ఆయన అంటే జలముల మీద దేవుడు వల్లాడుచు ఆ జలములో ఆ జలాన్ని 2 భాగాలకు చేసేసాడు. పై జలములు, క్రింది జలములు.
కింది జలాల్లో ఏముంది? భూమి ఉంది. భూమి ఉంది. పై జలములు, కింది జలములు, మధ్య ఉన్నటువంటి ఖాళీని Space. స్పేస్, విశాలము అంటే విశాలం. దాన్నే స్పేస్, విశాలము. ఆ విశాలం పైన నీటి కింద ఉన్నదంతా కూడా ఆకాశము. అంటే ఆకాశం. ఆకాశం అనగా పై జలములు కింది జలములు మధ్యన ఉన్నటువంటి ఖాళీ ప్రదేశమే ఆకాశము. చాలా నేర్చుకోవాలి. ఆకాశం అంటే అర్థం ఏంటి? పై జలములు. క్రింది ఆది కాండము 1వ అధ్యాయము 6, 7, 8 వచ్చిన ప్రకారం దేవుడు జలముల మధ్య విశాలము కలిగి ఆ జలములను ఈ ఈ జలములను వేరుపరచును గాకని పలికెను. దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింది జలములను విశాలం మీది జలములను వేరుపరచగా ఆ ప్రకారం ఆయన అయిపోయింది. అప్పటికి ఇంకా ఆ విశాలములో మేఘాలు లేవు. అంటే మేఘాలు లేవు. మేఘాలు ఎప్పుడు వచ్చాయి? నోహు జలప్రవాహం అయిపోయిన తర్వాత ఆ వచ్చిన నీరు నోహు జలప్రవాహానికి పైన నీరు కిందకు వచ్చి ఆవిరైపోయి మేఘాలు ఏర్పడ్డాయి. ఆది కాండము 9వ అధ్యాయము 13వ వచనం. ఆది కాండం 9వ అధ్యాయం 13వ వచనం. మేఘములో నా ధనస్సును ఉంచితిని. ధనస్సు అంటే రెయిన్బో. అది నాకును భూమికి మధ్య నిబంధనకు గుర్తుగా ఉండును. భూమిపైకి నేను మేఘమును రప్పించినప్పుడు ఆ ధనస్సు మేఘములో కనబడు. కాబట్టి మేఘాలు అప్పుడు వచ్చాయి. నోహు జలప్రవాహం అయిపోయిన తర్వాత ఆ పైన పడిన నీరు పై జలం ఉన్నాయి కదా, అవి వచ్చి తిరిగి వెనక్కి వెళ్ళకుండా మేఘాలుగా ఏర్పడ్డాడు. ఇంకా చాలా నీరు అంటే ఐస్గా అయిపోయింది. ఇప్పుడు ఐసే కరుగుతుంది. దాన్ని ఏమంటున్నారు? మంచుకొండలు కరిగిపోతున్నాయి. ఆ మంచు ఎక్కడే? నోహు జలప్రవాహానికి పడిన నీరు. ఇప్పుడు కింద ఏముంది? ఇంకా నీరుంది. నీటి కింద ఏముంది? భూమి ఉంది. భూమి లోపల ఎవరున్నారు? సాతాను తన దూతలు ఉన్నారు. ఎప్పుడైతే ఆకాశ విశాలం ఏర్పడిందో వెంటనే ఈ రెండో రోజు సృష్టిలో ఆకాశ విశాలానికి కింద నీటి కింద ఉన్న భూమిలో ఉన్నటువంటి ఈ పాతాళ లోకంలో ఉంటే సాతానుడు తన దూతలు యొక్క అదే ముక్కోడి దేవతలు ఈ యొక్క ఘట సర్పము అంటే సాతానుడు అని పేరు గల అది సర్పము వారితో ఉన్న పాప పురుషుడు ఆ లోకాన్ని భూలోకములో ఉన్న పాతాలను వదిలేసి ఆకాశ మండలానికి వచ్చాడని బైబిల్ చెప్తుంది. ఎఫెసీయులకు 6వ అధ్యాయం 12వ వచనం. ఎఫెసీయులకు రాసిన 6వ అధ్యాయం 12వ వచనం. ఏలయనగా మనం పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. కాబట్టి ఇప్పుడు దురాత్మల సమూహం ఆకాశ మండలం ముందు ఎక్కడుండే? పాతాళంలో ఉండే. ఎక్కడుండే? పాతాళం ఉండే. అవి ఎక్కడికి వచ్చే? ఆకాశ మండలం ఆకాశానికి వచ్చేసేయని వాక్యంలో చాలా స్పష్టంగా రాయబడిందా? కాబట్టి కరెక్ట్గా వచ్చింది. అదే అవి ఎఫెసీయులకు 1:3. ఎఫెసీయులకు రాసిన 1వ అధ్యాయం 3వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రికి దేవుడు స్తుతించబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధం ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించి. అంటే సమస్తము దేవుడు మనకు చెప్పడం అనమాట. అంటే ఆకాశ మండలమందున దురాత్మల సమూహం అని రాయబడింది. ఆకాశ మండలము ఇదంతా కూడా ఎఫెసీ 1:3లో ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధం ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించి. దేవుడే చెప్పలేదు, దేవుడే చెప్పాలి. పర సంబంధమైన అంతే ఎవరు చెప్పాలి? దేవుడే చెప్పాలి. అందుకే దాచాడు. ఇప్పుడు కింద ఉన్న పాతాళం తప్పించుకుని అక్కడికి వెళ్ళిపోయాడు. ఆకాశ మండలానికి వెళ్ళిపోయాడు. ఎఫెసీయులకు 6వ అధ్యాయం 12వ వచనం. ఇందులో ఉంది 12లో ఖచ్చితంగా రాసింది. అది ఎవరు? ఆకాశ మండలమందున దురాత్మల సమూహము. అంటే దురాత్మల సమూహం అది ముక్కోడి దేవతలు, ఘట సర్పము, సాతానుడు, అబద్ధికుడు, మోసగాడు,
ఎవడు? సాతాను. గడ సర్పం. రెండవ తెస్సలోనికీయులకు 2వ అధ్యాయం 3వ వచనం. 2 తెస్సలోనికీయులకు రాసిన 2వ అధ్యాయం 3వ వచనం. మొదట భ్రష్టత్వం సంభవించి నాశనపాత్రుడగు పాప పురుషుడు బయలుపడితేనే కాదు. పాప పురుషుడు ఎవడు? పాప పురుషుడు. వాడు కూడా పాతాళలోకి ఉన్నాడు, వాడు బయటికి వచ్చాడు. వీడి ప్రశ్న ఏంటి? ప్రశ్న ఏంటంటే సాతాను పాతాళము నుండి ఆకాశంలోకి వెళ్ళినప్పుడు భూమి మీద ఉన్న ఆదామును మరియు అవ్వలను ఎలా మోసం చేశాడు? అదిగో ఎప్పుడైతే ఆకాశ మండలం ఉన్నాడు అతను, మనిషిని దేవుడు ఎప్పుడు చేశాడు? 6వ రోజు. ఎన్నో రోజు? 6వ రోజు. వీళ్ళు ఎప్పుడు వెళ్ళారు? పాతాళలోకం నుంచి అంటే ఎక్కడికి? ఆకాశంలోకి. ఆకాశ మండలానికి 2వ రోజు. దురాత్మ సమూహము 2వ రోజు వెళ్ళిపోయారు. 2వ రోజు వెళ్ళిపోయారు. 2వ రోజు దేవుడు భూమిని నేల నుంచి ఎప్పుడు పైకి తెచ్చాడు? 3వ రోజు. 3వ రోజు. అంటే అప్పుడు 3వ రోజుకి దురాత్మల సమూహము ఆకాశ మండలంలో ఉన్నాయి, భూమి లోపల లేవు. అది ఖాళీ చేశాడు కాబట్టి, భూమిని ఖాళీ చేశాడు కాబట్టి ఇప్పుడు ఈ యొక్క భూమిని పైకి తెచ్చి 4వ రోజు సూర్య చంద్ర నక్షత్రాలు, 5వ రోజు పక్షులు, 6వ రోజు జంతువులు, పురుగులు, మనిషి, కీటకాలు, లాస్ట్ లో మనిషి. ఈ మనిషికి దేవుడు ఆజ్ఞాపించినాడు. ఇంతకీ అప్పుడు సృష్టిలో ఎవరికి విరోధము? దేవునికి పాపానికి. ఆదికాండ 1వ అధ్యాయము పూర్తయ్యేటప్పటికి ఎవరికి ఉంది విరోధము? పరలోకమున దేవునికి, ఆకాశ మండలంలో ఉన్న దురాత్మల సమూహమును విరోధం. దురాత్మ సమూహం అంటే మొత్తం 3 సెక్షన్లు అయ్యాయి. మహాపురుషుడు, రెండోది గడ సర్పము. గడ సర్పం అంటే అపవాది, సాతాను. మూడోది ముక్కోడిది. అందుకే చూడు, హిందువుల్లో వివాహం పగలు చేసుకోరు. ఎప్పుడు చేసుకోరు? పగలు చేసుకోరు, రాత్రులు చేసుకుంటారు. ఎందుకు? రాత్రుల్లే నక్షత్రాలు కనబడతాయి. అంటే ఆకాశ మండలానికి వెళ్ళిపోయాడు కదా ఇటు. అందుకని ఈ బ్రాహ్మణులు ఈ పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి అరుంధతి నక్షత్రం చూపించారు. అదే క్రైస్తవ వివాహం అయితే పగలు జరుగుతుంది. పగలు మనం ఆకాశ మండలం దురాత్మ సమూహం అంటే వీరు ఎవరిని మొక్కుతున్నారో అర్థమైపోతుంది. ఈ రాత్రులు పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎక్కడ చూస్తున్నారు? ఆకాశ మండలం చూపించుంటాడు. అదిగో నక్షత్రం. వీళ్ళు కూడాను దానికి అరుంధతి నక్షత్రం రాసి ఉంటుందా? రాసి ఉంటుందా? రాసి ఉండదు. ఏదో అదిగో అంటే వీళ్ళు కూడా అవునండి కనపడదు. అది రాసి ఉంటుందా? అంటే ఏంటి దీని అర్థం? మనం ఎవరినైతే మొక్కుతున్నామో వాళ్ళందరూ అక్కడ ఉన్నారు. మన జట్టంతా ఆకాశ మండలం. అక్కడికి 2వ రోజున వెళ్ళారు. సృష్టిలో 2వ రోజు. 3వ రోజున భూమిని పైకి చేశాడు. ఆ భూమి మీద మనిషిని 6వ రోజుని చేశారు. ఇప్పుడు గొడవంతా ఎవరికి? పరిశుద్ధమైన దేవునికి, దురాత్మల సమూహానికి. ఇప్పుడు దేవుడు మనిషిని ఎలా చేశాడు? తన స్వరూపములో, తన పోలికలో చేసి తన ఆత్మను వదిలాడు. అదే ఆదికాండ 1వ అధ్యాయం 26వ వచనం, 27వ వచనం, 2వ అధ్యాయం 7వ వచనం. ఆదికాండ 1వ అధ్యాయం 26వ వచనం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదు. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకని పలికాను. 2వ అధ్యాయం 7వ వచనం. ఆదికాండ 2వ అధ్యాయం 7వ వచనం. దేవుడని యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వారి నాస్కారంధ్రముల్లో జీవాయన ఉదగా నరుడు జీవాత్మాయను. ఇప్పుడు 6 రోజుల సృష్టిలో దేవుని ఆకారం ఎవరికి పెట్టాడు? దేవుడు మనిషికి, ఒక్క మనిషికి పెట్టాడు. ఆకారం పెట్టాడు, పోలిక పెట్టాడు, తన ఆత్మను పెట్టాడు. యోబు గ్రంథం 27:2. అంటే మనుషులు ఏమీ లేదు. మనిషి ఎవరు? దేవుని పోలిక, దేవుని స్వరూపము, దేవుని ఆత్మ. అందుకని ఇప్పుడు సృష్టి అంతట్లో దేవుని పోలిక ఎక్కడుంది? ఇప్పుడు మనిషిలో ఉంది. దేవుడు పరలోకంలో ఉన్నాడు, ఆయన పోలిక మనిషికి వచ్చింది. దేవుడు పరలోకంలో ఉన్నాడు, ఆయన ఆత్మ మనుషులు పెట్టాడు. మనిషిలో ఉంది. ఎక్కడ దొరికింది ఛాన్స్? ఎందుకు జంతువులు మోసం చేస్తలేదాడు? ఎందుకు జంతువుల్లో దూరలేదు?
ఎందుకు పక్షుల్లో ప్రవేశించలేదు, ఎందుకు మిగతా కీటకాల్లో ప్రవేశించలేదు, ఒక్క మనిషినే ఎందుకు మోసం చేస్తున్నాడు? ఆయన స్వరూపాన్ని దేవుడు మనుషులు పెట్టాడు కాబట్టి అతను ఆయన రూపాన్ని, ఆయన యొక్క ఆకారాన్ని పెట్టి ఆయన ఆత్మ పెట్టాడు. అంటే మనుషులకి ఏం లేదు, దేవుని ఆత్మ, దేవుని స్వరూపము. అత్త మీద కోపం దుత్తము చూపినట్టు దేవుణ్ణి ఏమి చేయలేక దేవుణ్ణి ఎవరేం చేయగలరు? ఎవరేం చేయలేరు. దొల్ల కొట్టేస్తాడు. అంటే దొల్ల కొట్టేస్తాడు. బైబిల్ అంతట్లో సైతాను పదలని దొల్ల కొట్టేశాడు. ఇంకా అన్ని చోట్ల సాతాను ఓడిపోతాను వచ్చాడు. ఎక్కడికి గెలిచాడు? సాతానుడు ఎక్కడ గెలిచాడు? ఎక్కడికి వెళ్ళలేదు, ఎక్కడికి వెళ్ళడు కూడా. కానీ బాధ ఉంది ఆడికి. దేవుణ్ణి ఎవరు ఏమి చేయలేరు. ఎవరైనా మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి, మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి, మసామజము, పునరుద్ధానము, మజ్జీవాము, మరక్షణ నిధి, మసామజ్జము, పునరుద్ధానము, మజ్జీవాము, మరక్షణ నిధి, మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి. దేవుడు మనిషిని తయారు చేసి తన ఆత్మను పెట్టి మనిషిని ఏమని పిలుస్తున్నాడు? నా కుమారుడు. అంటే నా కుమారుడు, నా కుమార్తె. ఇంతకీ పరలోకంలో దేవుని కుమారులు కుమార్తెలు ఎక్కడ ఉన్నారు? భూమి మీద ఉన్నారు. దొరికింది ఛాన్స్ ఎవరికి? సాతాను, సైతాను గాడికి. అందుకని ఎక్కడెక్కడ ఉంది బైబిల్లో? లోకాసువార్త 3:38. లోకాసువార్త 3:38 వచ్చిన ఉంటుంది. ఆదాము దేవుని కుమారుడు. లోకాసువార్త 3:38. కేనాను ఎనోషుకు. అంత వద్దిక. ఆదాము మొట్టమొదటి మనిషిని పుట్టించి దేవుడు ఏం పేరు పెట్టాడు? ఆదాం అంటే ఎర్ర బంక మట్టి. ఆదాం అంటే ఏంటి? ఎర్ర బంక మట్టి. నేను వెళ్ళాను కదా, ఇది ఇరాక్ దేశం వెళ్ళాను కదా, ఏదైనా తోటకి వెళ్ళాను కదా. ఈ ఏదైనా తోటలో ఇదంతా ఎర్రటి మట్టిది. అంటే ఎర్రటి మట్టి. అందుకని ఎర్ర బంక మట్టి. అంటే ఎర్ర బంక మట్టి. అందుకనే మనుషుల్ని దేవుడా చేశాడు, ఎర్రగా చేశాడు. ప్రపంచంలో ఎర్రగా తెల్లగా ఎక్కువ మంది ఉంటారు, నల్లగా ఎక్కువ మంది ఉంటారా? తెల్లగా ఎక్కువ మంది ఉంటారు. ఒక ఆఫ్రికాను ఇండియాను అంతే కదా, మిగతా అన్ని ఎర్రగా ఉండేవాడు, తెలిపే. ఒక ఇండియాలోను సగం నలుపు, సగం. మరి మిగతా దేశాల్లో అమెరికాలో నల్లగా ఉంటారు. ఆఫ్రికాలో అక్కడికి వచ్చారు కాబట్టి. అంటే ఆఫ్రికా వచ్చి, మరి రష్యాలో తెల్లగా ఉంటారు, చైనాలో చెప్పు తెల్లగా ఉంటారు. అందరూ తెల్లగా ఉంటారు. ప్రపంచంలో అందరూ తెల్లగానే ఎర్రగా ఉంటారు. ఒక ఆఫ్రికా వాళ్ళను పక్కా నలుపు. మన దేశంలో 3 రంగులు: ఎరుపు, తెలుపు, చామంచాయి, దాని తర్వాత బ్రౌన్ కలర్. ఎవరు? బ్రౌన్. మనం బ్రౌన్ కలర్. మనం తెలుపు లేదు, ఎరుపు లేదు. ఎరుపు అంటే చాలా ఎర్రగా ఉంటారు. చూసిన ప్రపంచంలో ఆసియా, ఐరోపా, ఆఫ్రికాలో దేవుడు తిప్పినప్పుడు ఎంత ఎర్రగా బ్లడ్ లాగా ఉంటారండి మనుషులు. తెల్లగా ఉంటారు కొంతమంది. చాలా బాగుంటారు, చాలా అంతకాలి. ఇంతకీ ఎవరి మీద కోపం ఎవరి మీద చూపించినాడు? దేవుని మీద కోపం మనుషుల మీద చూపిస్తున్నాడు. 2 కొరింథీయులకు 6:18 నా కుమారులు, నా కుమార్తెలు అంటాడు. 2 కొరింథీ 6:18 దేవుని ఆలయమునకు కిందకు వచ్చేస్తాను. మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును. దేవుడు ఏమంటున్నాడు? నేను మిమ్మల్ని అంటే మనుషుల్ని, నేను మిమ్మల్ని చేర్చుకుందును, మీకు తండ్రిని యుందును, మీరు నాకు కుమారులను కుమార్తెలను యుందురని. మనుషులు ఎవరు? దేవునికి కుమారులు, కుమార్తెలు. దేవుడికి వివాహం చేసుకోడు, దేవునికి పెళ్లి, దేవుడికి భార్య ఉండదు. భార్య ఉన్నాడు ఎవడో కూడా దేవుడు కాదు. దేవునికి కామము, క్రోధము, మదము, మత్సరము, ఈర్ష్య అనే చెడ్డ గుణాలు దేవునికి ఉండవు. అవన్నీ మనిషికి ఉంటాయి. అవన్నీ ఉన్నాయి కాబట్టి ఇటు పెళ్లి చేసుకుంటాం. అదవుతుందా? కాబట్టి మానవుడిని దేవుడు చేసి ఆ మట్టి బొమ్మకి తన ఆత్మను పెట్టి, తన రూపాన్ని పెట్టి, తన స్వరూపం పెట్టి, ఇతను నా కుమారుడు, ఈమె నా కుమార్తె, మిమ్మల్ని నేను చేర్చుకుందును, మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును,
మీకు తండ్రిని యుందును. 2 కొరింథీ 6వ అధ్యాయం 6వ అధ్యాయం 16-18. 16-18 చివరిలో ఏమంటున్నాడు? మీరు నా కుమారులు మీరు నా కుమారులను కుమార్తెలను యుందురని కుమార్తెలునై యుందురని ఉందురు. సర్వశక్తి గల ప్రభు అని చెప్పుచున్నాడు. సర్వశక్తి దేవుడు చెప్పుచున్నాడు. దేవునికి పిల్లలు ఎవరు? మనుషులే. దేవునికి పిల్లలు ఎవరు? మనుషులు. మనుషులే. వీళ్ళు వివాహం చేసుకోవడం వల్ల మళ్ళీ మనుషులు పుడతా ఉన్నారు. ఆ పుట్టిన మనుషులకి చిన్నతనంలోనే తల్లి గర్భంలో ఉండగానే 3-4 మరి గర్భవతిగా ఉన్నప్పుడు ఆత్మ పయనించి ఆ శరీరంలోకి ప్రవేశిస్తాడు. అప్పుడు ఆడు కదులుతాడు. అప్పుడు కదిలికి ఏర్పడదు. ఇతని ప్రశ్న ఏంటి? దైవ అంటే ఏమన్నట్టున్నా సాతాను పాతాళము నుండి ఆకాశంలోకి వెళ్ళినప్పుడు భూమి మీద ఇదంతా చెప్తున్నట్టు మనం చెప్పిన వీడియోలు బాగా చూశాడు. ఆదాము మరియు అవ్వలను ఎలా మోసం చేశాడు? ఎలా మోసం చేశాడు? ఆకాశం భూమి మీదకి వచ్చి ఎలా మోసం చేశాడు? ఇప్పుడు ఏదేని తోటలో పెట్టాడు ఆదాముని అవ్వని. ఆదికాండము 2వ అధ్యాయం 8వ వచనం. ఆదికాండం 2వ అధ్యాయం 8వ వచనం. దేవుడైన యెహోవా తూర్పును ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచాడా? తోటలో ఉంచాడా? ఆ తోటలో ఎటువంటి చెట్లు నాటాడు? 9వ వచనం. ఆదికాండం 2వ అధ్యాయం 9వ వచనం. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనది ఆహారము మంచిదినైన ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను జీవవృక్షమును మంచి చెడ్డలు తెలియనిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించాను. మరియు ఆ తోటను తడుపుటకు ఏదేనులో నుండి ఒక నది బయలుదేరి అక్కడి నుండి చీలిపోయి 4 శాఖలు ఆయను. 4 శాఖలు ఆయను. మొదటి దాని పేరు. కాబట్టి ఈ విధంగా దేవుడు ఒక తోట వేసాడు. దాని తడపడానికి అదిగో ఫెరటెక్. ఇక్కడ చూపించి ఫెరటెక్ ఏదేని తోటను తడపడానికి ఎక్కడి నుంచి వస్తుంది నీరు? ఎక్కడ? అద్దుగా FERTEK. ఆ నదిలోంచి 4 వచ్చాయి. కాబట్టి ఏదేని తోటకి 2 శాఖలు వచ్చాయి. ఫీసోను గీహోను ఇలాగిచ్చాయి. అయిపోయింది. ఇప్పుడు దేవునిపై ఉన్న కోపాన్ని మనిషి తీర్చుకోవాలి. ఛాన్స్ ఎక్కడ దొరికింది? 2వ అధ్యాయం ఆదికాండం 2వ అధ్యాయం 17వ వచనంలో మాట చెప్పాడు. ఆదికాండం 2వ అధ్యాయం 17. అక్కడ దొరికాడు దేవుడు వీడికి. ఎవడికి? సాతాను. ఈ సైతాను గాడికి. అయితే మంచి చెట్లు తినచ్చు, మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని తినుదినమున. అద్దిగో నీవంటే ఎవరు? మానవుడు. ఆదాం. చెప్పేది ఎవరు? దేవుడు. ఎక్కడ? ఏదెన్ తోట. భూమి ఏదెన్ తోటలోకి వచ్చాడు దేవుడు. పరలోకం వచ్చి ఇదంతా ఎవడంటున్నాడు? సాతాను. ఆకాశ మండలం దురాత్మల సమూహాలు వింటున్నాయి. అక్కడ ఏమున్నాయి? కోడి దేవతలు, సాతానుడు అనగా ఘట సర్పము, పాపపురుషుడు. అంటే పాపపురుషుడు. భూమి మీద చెప్పే భూమి మీద ఏదైనా తోటలో తన స్వరూపంలో ఉన్న మనిషికి దేవుడు చెప్పే మాటలు వెంటనే ఎవరు? ఆకాశ మండలం. మంచి చెడ్డల దేవునిచ్చి వృక్ష ఫలము నీవు తినకూడదు. వాటిని తినమన్నా నిశ్చయముగా చచ్చేదవని నరునికి ఆజ్ఞాపించు. అమ్మయ్య. ఇప్పుడు మనిషి చావు ఎలాగొస్తుంది? చావు. మంచి చెడ్డల దేవునిచ్చే వృక్ష ఫలం తింటే చావు వస్తుంది. వింటున్నారు. అన్నీ చెప్పేసి దేవుడు ఆదాముకి అవ్వకి వివాహం చేసి పరలోకం వెళ్ళిపోయాడు. వెళ్ళిపోగానే ఆయన చేసిన పని ఏంటి? విశ్రాంతి తీసుకుంటాడు. 2వ అధ్యాయం 1వ వచనం. ఆదికాండం 2వ అధ్యాయం 1వ వచనం. ఆకాశమును భూమియు వాటిలో ఉన్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడను. దేవుడు తాను చేసిన తన పని 7వ దినములాగా పూర్తి చేసి సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించాను. 7వ రోజుని విశ్రమించాను. ఆయన 7వ విశ్రాంతి తీసుకుంటున్నాడు. వీళ్ళు 6వ రోజున చేయబడ్డారు. 6 రోజులు లాస్ట్ అండ్ ఫైనల్ వివాహం చేశాడు చేసేసి. ఇక 6 రోజు అయిపోతుందని ఏమవుతుంది? చీకటి వస్తుంది. పడుకున్నారు శుభ్రంగాను. ఉదయం లేస్తే 7వ రోజు ఎవరికి? మనుషులకి. అదే 7వ రోజు దేవుడి పరలోకంలో విశ్రాంతి తీసుకున్నాడు. అంతే దిగాడండి ఆకాశ మండలంలోంచి. చూడు ఉంటుంది
3వ అధ్యాయం మొదటి వచనం. ఆదికాండం 3:1 దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువుల్లో జంతువులు సర్పము యుక్తి గలదై ఉండెను. యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో ఇది నిజమా, ఈ తోట చెట్లలో దేని ఫలమునైనను మీరు తినకూడదని దేవుడు చెప్పానా అని అడిగాడు. అంటే ఎక్కడ దిగాడు? ఆకాశ మండలం మందున దురాత్మ సమూహంలోని ఎఫెసీయులకు 6:12 కదా. దేవుడు పరలోకి వెళ్ళిపోయాడు. వీడు ఆకాశ మండలం నుంచి దిగిపోయాడు. ఎక్కడ దిగాడు? ఏ రూపంలో దిగాడు? ఘట సర్పం రూపంలో దిగాడు. అందుకనే హిందువులకి ఘట సర్పం చాలా ముఖ్యం. ఆ ఘట సర్పం చుట్టేసుకుని దాని మీద పడుకొని ఉంటాడు. ఆ పడుకొని ఉన్నవాడే పాప పురుషుడు. ఆ ఘట సర్పమే సైతాన్. ఆ ఘట సర్పానికి 3 పండుగలు: సుబ్బారెడ్డి షష్ఠి, నాగుల చవితి, మూడోది వీరభద్రుడు సంబరం. అంటే వీరభద్రుడు సంబరం. ఈ 3 కూడా తాసుపం కూడా. వాళ్ళు ప్రతి గంటకి పైన తాసుపం ఉంటుంది. అంటే తాసుపం. కానీ నిజమైన తాసుపని మాత్రం పెంచుకోరు. నిజమైన తాసుపని పెంచుకున్నట్టు ఏం చేస్తుంది? ఖర్చు అయిపోయింది. ఇంకటి సంగతి బొమ్మ రూపంలో మాత్రం మొక్కుతాడు. ఇతని ప్రశ్న ఏంటంటే ఆకాశమానం వచ్చి మోసగించాడా? మోసగించాడు. అదిగో ఎవరితో మాట్లాడుతున్నాడు? స్త్రీతో మాట్లాడుతున్నాడు. ఘట సర్పము ఆదాంతో మాట్లాడలేదు. ఆదాంతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. సంభాషణ ఎవరితోటి? స్త్రీతో. ఆదికాండం 3:1 నుంచి 5 వచనాలు చదువు. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువుల్లో సర్పము యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో ఇది నిజమా, ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పానా అని అడిగాను. అందుకు స్త్రీ ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును. అయితే తోట మధ్యనున్న చెట్ల ఫలమును గూర్చి దేవుడు మీరు చావకున్నట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదని చెప్పానని సర్పముతో అనను. సంభాషణ ఎవరికి? స్త్రీకి సాతానుకి. ఏ ఆదాంతో మాట్లాడలేదే గడ సర్పం గడు. దేవుడు చెప్పింది ఎవరికి? ఆదాంకి. పండు తినకూడదని చెప్పింది ఎవరికి? ఆదాంకి. అవ్వకేం చెప్పలేదు కదా. అవ్వ ఎన్ని పండ్లైనా తినొచ్చు. అంటే ఎన్ని పండ్లు? అదే అన్నాడు. అన్నాడు దేవుడు. అమ్మ నువ్వేం చేసావంటే ఆ సర్పం నన్ను మోసగించింది అన్నాడు కదా. నువ్వెందుకు తిన్నావని దేవుడు స్త్రీని అడగలేదు. ఆదామునే తినొద్దు అన్నాడు. ఆదాముని తినొద్దంటే ఘట సర్పంగాడు 7వ రోజుని ఉదయం వచ్చి వాళ్ళు భోంచేలు తినాలి కదా. ఏం తింటారు ఆ కాలంలో? వంట చేసుకుని తింటారేటి? పండ్లు, ఆకులు, దుంపలు, ఇవే కదా ఆహారం, శ్రేష్టమైన ఆహారం. నీళ్ళేమో వస్తున్నాయి. అదిగే హిద్దికలు చేపట్టి చేయడం తోటకి ఎవరితో మాట్లాడుతుంది? స్త్రీతో. అది ఈ లోపల ఆదాం ఎక్కున్నాడు. ఆదాంకు దేవుడు ఏ పని అప్పగించాడు? సేద్యము చేయి. 15వ వచనం. ఆదికాండం 2:15. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకుని ఏదెన్ తోటను సేద్యపరచుటకు దాని కాచుటకును దానిలో ఉంచాను. కాబట్టి ఆదాం ఏం చేస్తున్నాడు? ఏదెన్ తోటని కాస్తున్నాడు, దాన్ని నీళ్లు కడతా ఉన్నాడు. ఈ లోపల వచ్చింది ఇది ఘట సర్పం. ఎక్కడి నుంచి? ఆకాశం దిగాడు డైరెక్ట్గా. ఇది నిజమా ఈ తోట చెట్ల ఫలాల్లో దేన్నైనా మీరు తినకూడదని దేవుడు చెప్పనా? ఎలా తెలిసింది? వీడికి విన్నాడు. ఆదాం అవ్వలో వెళ్ళి చెప్పారా ఆడికి? నో. మరి ఎలా తెలిసింది? పైనుంచి వాడు ఆకాశంలో ఉండి వింటున్నాడు. ఇప్పుడు మనం వీడియో చెప్తున్నామా? ఈ మాటలని వింటాడు వాడు. ఎవడు? అదే పని అండి. వాడు భూమి మీద తిరుగుతున్నాడు, భూమి లోపల తిరుగుతున్నాడని యోబు గ్రంథము 1వ అధ్యాయంలో 2వ అధ్యాయంలో కూడా రాయబడింది. కాబట్టి వాడు ఎవరితో మాట్లాడుతున్నాడు? స్త్రీతో. అప్పుడు స్త్రీ ఏమన్నది? మేము అన్నీ తినొచ్చా? తిన్నామా? తినొచ్చు అంటే ఇంకా తినలేదు. ఇంకా వాళ్ళు ఆహారంగా దేన్ని తినలేదు. మొట్టమొదటి తినేదే వీడు చెప్పే ఆహారం. ఆహారమే దేవుడు తినొద్దన్నాడు. ఎవరిని తినొద్దన్నాడు? ఆదాముని.
అవ్వను కాదు కదా. కాబట్టి అవ్వ చూడు ఎంత ట్రిక్ ఉపయోగించాడు. అవ్వకు తినిపించేస్తే ఇదే పండ్లు ఆదాంగా పట్టుకెళ్తుంది, అతను తినేస్తాడు. అంటే ఇలా ఎంత అదే ఆదాం తీసుకొచ్చి చెప్తే ఈ పండ్లు నేను దేవుడు తినొద్దని చెప్పేసి సాతానుడు ఇప్పుడు ట్రిక్కులు ఉపయోగిస్తాడు, యుక్తి ఉపయోగిస్తాడు. ఇప్పుడు చెప్పింది మేము తినకూడదు, తింటే చచ్చిపోతాం. సర్పంగాడేమంటున్నాడు? 5 మాటలు చెప్పాడు అబద్ధాలు. మొట్టమొదట మీరు చావని చావరు ఉందా? ఎన్ని వచ్చి? ఆదికాండం 3:4 అందుకు సర్పము మీరు చావనే చావరు, ఒకటే ఏలయనగా మీరు వాటిని తినదినమున మీ కన్నులు తెరవబడినయు. 2 కన్నులు తెరబడతాయి అంటే కళ్ళు మూసిపోయినాయా? లేదు. మూడోది మీరు మంచి చెట్లు ఎరిగిన వారు. మంచి వేరు చెడ్డ వేరు. మంచి 3 చెడ్డ 4. వారు మీరు మంచి చెట్లు ఎరిగిన వారే, మంచి చెడ్డలను మంచి 3 చెడ్డ 4 ఎరిగిన వారే దేవతల వలె ఉందరనియు. దేవదూతలు ఏంటి? దేవతల వలె ఉందరనియు 5 దేవునికి 5 మాటలు చెప్పాడు. గడసర్పం ఎన్ని మాటలు చెప్పాడు? 5 మాటలు చెప్పాడు. 5 మాటలు. దేవుడు ఎన్ని మాటలు చెప్పాడు? ఒకటే చెప్పాడు. ఈ పండు తిను దేనామని నిశ్చయంగా చత్తావని చెప్పాడు దేవుడు. ఇదేం చెప్తుంది? చావనే చావరు, మీకు మంచి తెలుస్తుంది, చెడు తెలుస్తుంది, కన్నులు తెరవబడతాయి, దేవతల వలె ఉంటారు. ఎప్పుడైతే ఆ మాట చెప్పాడు ఎవరు? కడసర్పం. స్త్రీకి ఏం జరిగింది తెలుసా? ఆశ పుట్టింది. తర్వాత చదువు. ఆదికాండం 3:6 స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు. అక్కడ ఆదాం ఉన్నాడా? లేడు. ఎంత స్త్రీయే చేస్తుంది, స్త్రీకే చెప్తున్నాడు. అందుకని స్త్రీలు చాలా డెలికేట్, ప్రతి మాటలో పడిపోతారు వాళ్ళు. అందుకని స్త్రీలని మోసం చేయడం చాలా సులువు. అందుకనే 1 పేతురు 3:7 చెప్తాడు. 1 పేతురు 3:7 చదువు. 1 పేతురు 3:7 అటువలే పురుషులారా జీవమును కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని ఘటం ఎవరు? స్త్రీ. మళ్ళీ వాళ్ళతో కాపురం చేయడు మొగోడు ఆడదంతో కాపురం చేయకపోతే ఇది గడదు. పిల్లల లింక్ ఎలా ఉందో. మళ్ళీ ఆమె ఎవరు? ఎక్కువ బలహీనమైన ఘటం ఎవరంటే స్త్రీ, పురుషుడు కాదు. ఎక్కువ బలహీనమైన ఘటం పురుషుణ్ణి ఈజీగా పడకూడదు, స్త్రీని గడసర్పంగా పడకూడదు. ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి ఏం చేయాలంటే? భార్యను సన్మానించి అంటే కుచ్చులు కూర్చోబెట్టి సాల్వ గప్పి దండేమనా కాదు, అంటే జాగ్రత్తగా చూసుకోండి అని సన్మానము. మీ ప్రార్థనలకు అభ్యంతరం కలగకున్నట్లు జ్ఞానము చెప్పిన వారితో కాపురం చేయండి. ఏ మాత్రం పురుషుని జ్ఞానం తగ్గిందా స్త్రీ నెత్తెక్కదు. ఉందా అక్కడ? ఎవరు చెప్తున్నారు? పరిశుద్ధాత్మ. ఎవరితో చెప్తున్నాడు? పేతురుతో చెప్తున్నాడు. ఇక్కడ ఆదికాండం 2:3 6 ఆదికాండం 3:6 స్త్రీ ఆ వృక్షము. ఏ స్త్రీ? అవ్వ. మొట్టమొదటి స్త్రీ ఆదాము యొక్క భార్య, ఆదాము యొక్క పక్క టెముకను తీయబడిన స్త్రీ ఆ వృక్షము. ఏ వృక్షం పండితే చస్తారో, కంప మునిగిపోద్దో, ఇన్ని రోగాల కారణం ఎవరు? దేవుడు అన్నీ చెప్పలేదు. తినొద్దు, తింటే చేస్తావు. ఎలా చేస్తావు? రోగాలతో చేస్తాడు, పాపంతో చేస్తాడు, ఎన్ని ఉన్నాయి దాంట్లో 8. అవును, కానీ చస్తావని చెప్పాడు. ఆ స్త్రీ ఆ వృక్షము ఆహారం మంచిది, కనులకు అందమైనది, వివేకమిచ్చు రమ్యమైనది ఉండడు చూచినప్పుడు 3 లేవు దానికి. అది మంచిది కాదు, వివేకమైవదు, అందమైనది కాదు. దీనికి అలా కనపడుతుంది. 10 సార్లు చెప్పానుకో మాట ఏదైనా ఇంక మైండ్ తిరిగిపోద్ది. ఒకసారి ఒక బ్రాహ్మణుడు యజ్ఞము చేయడానికి నల్లటి మేకని తీసుకెళ్తున్నాడు. అంటే ఎక్కువ సార్లు చెప్తే రివర్స్ అయిపోద్ది. అప్పుడు 3 దొంగలు ఇతను సంతలో మేకం కొనడం చూశారు.
మేకపిల్ల. ఒరే ఎలాగైనా దీన్ని తినాలి మనం. దీన్ని మేక. ఏం చేద్దామంటే అలా కాదు, ఊరు బయట సంత బయట ఒక నిలబడదాం. ఈయనది పలానా ఊరు కాబట్టి అక్కడ మధ్యలో ఒకటి ఉందాం, ఇంకా ఊరు దగ్గరగా ఒకటి ఉందాం, ముగ్గురు ఒకటే చెప్తాం. గురువుగారు కుక్క పిల్లని అంటే మెడ మీద వేసి తెస్తున్నారేంటి అన్ను ముందు వీడు. ఆ మేక పిల్లని కొనేసి ఆ బ్రాహ్మణుడు యజ్ఞం చేయడానికి మెడ మీద ఎక్కించుకొని ఇదేంటి తెస్తున్నాడు. ఊడు దాటగానే ఒకడు, గురుగారు ఏరా కుక్క పిల్లని ఏంటండి మెడ మీద వేసుకున్నారంట. చక్ నోరు మూసుకో, కుక్క పిల్ల అనుకున్నావా? నేను మేక పిల్లని కొన్నాను, ఎందుకంటే యజ్ఞం చేయడానికి. లేదండి బాబు కుక్క పిల్ల మీకు ఆవిడ చెప్పాడు అండి. చత్ మళ్ళీ వెళ్ళిపోతున్నాడు. మధ్యలో ఇంకోటి తగిలాడు. ఏమండి గురుగారు ఏంటిది కుక్క పిల్ల ఏంటి మెడ మీద వేసుకున్నారంటే చిచ్చి అన్నాడంట. వీడికి కొంచెం అనుమానం వచ్చింది. ఆడు కుక్క పిల్ల అన్నాడు, ఈడు కుక్క పిల్ల. అప్పుడే సగం లొంగాడు అప్పుడే. కాదు నేను మేక పిల్లనే కొన్నాను యజ్ఞం చేయడానికి. చచ్చా ఇంకా ఊరు దగ్గరికి వచ్చేది ఇంకోటి ఈడు దగ్గర ఇంకోటి తగిలి, గురుగారు కొంపం ముంచి అదేంటి బాబు కుక్క పిల్లని తప్పని బారేసాడు అంటాడు. అంటే ఒకే మాట 3 సార్లు చెప్తాడు. ముగ్గురు చెప్పడం వల్ల నేను చేశాడు. కుక్క పిల్ల మేకపిల్ల ఏమైంది? కుక్క పిల్ల అయిపోయింది. అలాగే ఈ మనిషికి చెడిపోయిన పండు అది, దానికి అందం లేదు సందం లేదు. ఆ చెట్టు నేను చూశాను కదా, ఆ చెట్టే అదే వేసాం ఇక్కడ. 3వ తరం చెట్టు అది, 3వ తరం చెట్టు. దానికి కొమ్మలు పట్టుకొచ్చాను. దానికి చిన్న చిన్న అడిగే చాలా మంది దానికి కాయ ఉన్నాయి, పరింకాయ ఇంత కాయ. మొతారు చెట్టు ముదిరిపోతే ఏమవుద్ది? చిన్న కాయ కాస్తుంది, యవన కాలంలో కాస్తుంది, పెద్ద కాయ కాస్తుంది. స్త్రీ ఆ వృక్షము ఏ వృక్షం? మంచి చెట్లు తినచ్చు వృక్షము. ఆహారము మంచిది, అది మంచిదా? కాదు. రెండోది వివేకమిచ్చు రమ్యమైనది ఉండుడా. అది వివేకం ఇస్తుందా? కనులకు అందమైనది. వివేకం అంటే తెలివి. వివేకం అవ్వదు. మూడోది కనులకు అందమైనది. అందంగా ఉందా? లేదు. చూచినప్పుడు ఆమె దాని ఫలముల్లో కొన్ని తీసుకుని తిని అంటే తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చాను. చూసుకో, ఫస్ట్ సెకండ్ థర్డ్. ఫస్ట్ ఎవరు? గడసర్పం. సెకండ్ ఎవరు? అవ్వ. థర్డ్ ఎవరు? ఆదాం. అయిపోయింది. తినేసి ఏం చేసింది? భర్తకు ఇచ్చాను. అతని పని ఏంటి? ఈమె తెత్తాడు, తినేస్తాడు. అప్పుడు దేవుడు దిగాడు. అదిగో గడసర్పం వేసాం అక్కడగా, చూపించు. అదిగో ఏదైనా తోటలో గడసర్పం మధ్యలో, అది సర్పం. అదిగో కోస్తుంది, కోసేస్తున్నట్టుగా. ఇప్పుడు కూడా స్త్రీలే వండుతారు, స్త్రీలే పెడతారు అన్న. ప్రపంచం అంతట్లో వంట ఎవడది? స్త్రీలదే. హోటల్లో అయితే మొగోళ్ళు వండుతారు, కానీ ఇంట్లో అయితే స్త్రీ అదే. అందుకని మొగోడు కానీ వంట చేసి పెడతారు స్త్రీ. ఎక్కడ ఆమెకేం జబ్బు చేస్తే ఇంకెవరో లేకపోతే కొంతమంది భార్య భర్త కొన్ని పనులు చేస్తారు కొంపలో, కానీ నిత్యము చేసేది ఎవరు? స్త్రీ. ఇప్పటికీ వంట విషయం తిండి ఎవరు తయారు చేయాలంటే స్త్రీ. అంతే కోసేసింది. ఎందుకు కోసేస్తుంది? సాటి అయిన సహాయం. అంతే. ఆమె తెస్తే ఇటు తినవలసిందే. తినేసాడు. తిన్న తర్వాత అరుగుతుంటే ఏమైంది? నువ్వు ఎలాగొన్నావేంటి అని అడుగుతున్నాడు. ఎవరిని? మనమాట. నువ్వు చూసుకో అన్నది. ఎప్పుడైతే పళ్ళు ఇద్దరు తిన్నారో ఇద్దరు కళ్ళు తెరబడ్డాయి. వారిని దేవుడిలా చేశాడు. పక్షుల వలె నేకట్గా చేశాడు, జంతువుల వలె కీటకాల వలె చేశాడు. మనిషిని కూడా నేకట్గా చేశాడు, దిగంబరులుగా చేశాడు. వారికి సిగ్గెరకు భూ సంబంధమైన కళ్ళు పెట్టలేదు, పర సంబంధం కళ్ళు పెట్టాడు. వాళ్ళకి సిగ్గు తెలీదు. పండు తినగానే అప్పుడు అర్థమైంది. ఏమండి అసలు వారిద్దరు పెద్దోళ్ళుగా చేయబడ్డారు. 3వ మనిషి లేడు భూమి మీద.
ఆ పండు తినగానే వారు దిగంబరం తెలుసుకుని కచ్చడాలు కొట్టుకున్నారు. చూడు. ఆదికాండం 3వ అధ్యాయము 7వ వచనం. 7వ అప్పుడు వారిద్దరి కన్నులు ఇద్దరు కళ్ళు తెరవబడెను. ఆ, వారు తాము దిగంబరులమని తెలుసుకుని ఉమ్, అంజూరు పాకులు కుట్టి కుట్టి తమకు కచ్చడములను చేసుకుంటారు. ఆ కాలం మిషన్లు ఉన్నాయా, లేవు. దారాలు ఉన్నాయా, సూది ఉందా? వాళ్ళ తెలివితేటలుగా ఈ ఆకులు అంజూరపు ఆకులు కుట్టి కుట్టారంట. తమకు మరి ఎలా కచ్చడం. కుట్టారు? ఇద్దరు చెరుకు కట్టడం చేసుకున్నారు. వాళ్ళకి కట్టుకున్నారా? కట్టుకున్నారు. ఇతని ప్రశ్న ఏంటి? ఆకాశంలో దిగాడా? దిగాడు, మోసగించాడు. అవును అక్కడ. ఇతని ప్రశ్న ఏంటి? సాతాను పాతాళము నుండి ఆ, ఆకాశంలోకి వెళ్ళినప్పుడు ఆ, భూమి మీద ఉన్న ఆ ఆదం మరియు అవ్వలను ఆ, ఎలా మోసం చేశాడు? ఆ, ఆకాశం నుండి భూమి మీదకి వచ్చి మోసం చేశాడా? ఆ, వివరించాడు. అతను చెప్పేస్తున్నాడు కదా. ప్రశ్న ఆడే, జవాబు. సమాధానం ఆడే. ఇంకా మనం ఎక్కువ వివరించున్నాం. మొదటి తిమోతి 2వ అధ్యాయం 13వ వచనం. 1 తిమోతి 2వ అధ్యాయం 13వ వచనం. మొదట ఆదామును తర్వాత ఆదామును తర్వాత ఆ, హవ్వయును హవ్వయును నిర్మింపబడి కారా. మరియు ఆ. ఆదాం మోసపరచబడలేదు కానీ ఆదాము మోసపరచబడలేదు గాని స్త్రీ మోసపరచబడి స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను. పడిందా? పడింది. అయిపోయింది. స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను. పడ్డది. కాబట్టి స్త్రీని మోసం చేశాడు, స్త్రీ ఏమో పురుషుని మోసం చేసింది. ఘటసర్పంగాడు ఆదామును మోసం చేయలేదు, అవ్వను మోసం చేశాడు. అవ్వ ఆదామని మోసం చేశాడు. అదే అడిగాడు దేవుడు. నువ్వు దిగంబరం అని నీకు ఎవడు చెప్పాను అడిగాడు. చూడు, ఆదికాండం 3వ అధ్యాయం 11వ వచనం. అందుకు ఆయన, నువ్వు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు? ఎవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలము తింటివా అని అడిగాను. అందుకు ఆదాము, నాతో ఉండుటకు అబ్బే నేను తినలేదు, నాతో ఉండడానికి నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే అంటే ఈ స్త్రీ నాకు ఇవ్వకపోతే నేను తినకపోదు, ఆ పండు తినకపోదు, తెచ్చి నాకు ఇవ్వదు. తప్పెవరిదే? దేవుని మీద తోసాడు. అంటే ఈ పండు ఎంత పని చేస్తుంది చూసుకో. ఆ వృక్ష ఫలములు కొన్ని నాకు ఇయ్యగా నేను తింటిని అనను. ఆమె ఇచ్చింది కాబట్టి నేను తిన్నాను. ఇప్పుడు నేరం ఎవరి మీద? దేవుని మీద. అంతే, దేవుని మీదను అవ్వ మీదను. నువ్వు చేసావు ఈ స్త్రీని, ఇది తెచ్చింది నేను తిన్నాను కాబట్టి నువ్వు ఆమె చూసుకోండి, నన్ను అడగొద్దు. అప్పుడు దేవుడు ఏమన్నాడు? అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో, నువ్వు చేసింది ఏమిటి అని అడగ్గా, ఏం చేసావు అన్నాడా, ఎందుకు తిన్నావు అన్నాడా? ఏం చేసావు అని అడిగి, ఎందుకు తిన్నావు? ఆదామనేమో ఎందుకు తిన్నావు అడుగుతున్నాడు. అవ్వనేమంటున్నాడు? ఏం చేసావు అన్నాడు. మరి ఈమె ఈ తిన్నది ముందు ఈ మనిషే కదా, నువ్వు ఎందుకు కూర్చొని తిన్నావు అన్నాడా? అంటే ఏమంటే తెలుసా, నన్ను తినొద్దని నువ్వు చెప్పావా? ఈమె ఆదాము నుంచి పక్కటెమ్మకి తీసి స్త్రీగా చేయకముందే, స్త్రీ పుట్టక ముందే ఆదాముకి చెప్పాడు దేవుడు. అప్పుడు అవ్వలేదు, ఆదాము అవ్వకు చెప్పి ఉండాలి మనం ఏ పళ్ళు తినాలి, ఏ పండు తినకూడదు. దేవుడేమో ఆదాముకి చెప్పాడు, ఆదాము అవ్వకు చెప్పాలి. ఆ అవ్వను మోసం చేశాడు ఎవడు? సర్పం. కాబట్టి ఈ విధంగా వారు మోసపరచబడ్డారని ఎవరు తెలుసుకోవాలి? పాలపోలు చంద్రశేఖర్ తెలుసుకోవాలి. ఓకే. ఆ విధంగా ఎక్కడి నుంచి వచ్చాడు? ఆకాశం నుండి వచ్చాడు. అందుకనే హిందువులు వివాహం చేసుకున్నప్పుడు ఇప్పుడు రాత్రులు చేసుకుని పెళ్లి కొడుక్కి పెళ్లి కూతుర్ని పైకి చూడమని ఆ బ్రాహ్మణుడు ఆ పంతులు గారు ఏం చెప్పాడు? ఆకాశ మండలం అందున్న నక్షత్రాన్ని చూపించాడు. అంటే అక్కడ ఉన్నారు అన్నమాట. వీళ్ళు ఆకాశ మండలంలో ఉన్నారు. ఎవరు? దురాత్మల సమూహం. ఎప్పుడైనా అక్కడి నుంచే దిగుతారు, వాళ్ళు అక్కడికే పోతారు. మళ్ళీ వీళ్ళు దేవుడిని నాశనం చేసేదాకా. కాబట్టి ఇంతటితో ఈ ప్రశ్న సమాధానం పూర్తిందని పాలపోలు చంద్రశేఖర్గా తెలుసుకోవాలి.